దయచేసి అందరూ సోషల్ పోస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, నా పేరు సత్యానంద్, హైకోర్టు అడ్వకేట్. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి రికవరీ ఆఫ్ మనీ. రికవరీ ఆఫ్ మనీ అనగానే ఫస్ట్ మనకు వచ్చేటిది మైండ్లో దేనికోసం? ఒక పర్సన్ అనేవాళ్ళు ఇంకొక పర్సన్ దగ్గర అప్పు తీసుకోవడం. ఎగ్జాంపుల్, ఒక ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ దగ్గర ఒక అవసరానికి 5 లక్షలు 10 లక్షలు 2 లక్షలు ఎంతైనా అమౌంట్ కానివ్వండి తీసుకునే టైంలో, ఆ ట్రాన్సాక్షన్ అయ్యే టైంలో ట్రాన్సాక్షన్ ఎలా అవుతుంది? బై వే ఆఫ్ క్యాషా, బై వే ఆఫ్ చెక్కా, బై వే ఆఫ్ ఆన్లైన్ ట్రాన్స్ఫరా, ఏవైతే ఉందో పర్టికులర్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ బికి అమౌంట్ ఇచ్చారు, ఒక 5 లక్షలు ఇచ్చారు, త్రూ ఆన్లైన్ ట్రాన్స్ఫరే ఇచ్చారు అనుకోండి. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు ఏ అనే పర్సన్ ఏం చేయాలి? బి అనే పర్సన్ దగ్గర మనీ రికవరీ అనేటిది చేయాలి. ఎలా? ఒక టైం పీరియడ్లో ఇస్తాను అంటారు. ఒక పర్సన్ సంవత్సరంలో ఇస్తాను, నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి, లేదు నాకు బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం కావాలి అని ఒక ఫ్రెండ్ దగ్గరనో తెలిసిన రిలేటివ్ దగ్గరనో తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వన్స్ తీసుకున్నాక ఆన్ ద డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఏ రోజైతే తీసుకుంటారో మీరు ఖచ్చితంగా ఆ రోజు అగ్రిమెంట్, హ్యాండ్ లోన్ అగ్రిమెంట్ అయినా ప్రామిసరీ నోట్ అయినా తీసుకోవాల్సింది. మీరు తీసుకున్నట్టు ప్రూఫ్ అదే. ఇంకా వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు అంటే ఆ అగ్రిమెంట్లు, ప్రామిసరీ నోట్లు ఉంటేనే మీరు రికవరీ చేయగలుగుతారు. మీకు అలాంటి యాక్సెస్ వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోకపోతే అమౌంట్ రికవర్ చేసే ఛాన్స్ అలాంటిది ఏమీ ఉండదు. ఒక పర్సన్ దగ్గర అమౌంట్ తీసుకున్నారు, తీసుకోగానే ఫస్ట్ రిసిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. ఎలా అంటే, ఈ సో అండ్ సో పర్సన్ ఈ అమౌంట్ నా దగ్గర బారో చేసుకున్నారు, నేను ఈ సో అండ్ సో పీరియడ్లో ఇస్తున్నాను అని అతను ఎగ్జిక్యూట్ చేసి ఇస్తారు మనకి. దాంతోపాటు ఒక అగ్రిమెంట్ అనేది చేస్తాము. దానికి అగ్రిమెంట్కి వ్యాలిడిటీ, మనం తీసుకునే అగ్రిమెంట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, 4 సంవత్సరాలుగా వేసుకోవచ్చు, 5 సంవత్సరాలుగానే వేసుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ అలా ఉండదు. వన్స్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పటి నుంచి 3 సంవత్సరాలు గడువులోపే, అంటే 3 years ఆఫ్ టైం, వితిన్ 3 yearsలోనే అతను 1 year లోపు ఇవ్వలేక సిచ్యువేషన్లు ఉంటే ఇమీడియట్లీ మనం సివిల్ కోర్ట్కి అప్రోచ్ అయ్యి రికవరీ ఆఫ్ సూట్ అనేటిది మనం వేయాల్సి వస్తుంది. సో రికవరీ ఆఫ్ మనీ సూట్ వేయకపోకుండా మీరు 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరానికి మీరు అప్పుడు రియలైజ్ అయ్యి నాకు అమౌంట్ రికవరీ కాలేదు అని ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి, సార్ ఇలా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు ఏం చేయలేరు, హెల్ప్లెస్. ఎందుకంటే దానికి గడువు అనేది ఉంటుంది. సో మీరు తీసుకున్న ఎగ్జిక్యూట్ చేసిన డేట్ నుంచి వితిన్ 3 years ఆఫ్ టైం పీరియడ్లోనే మనం కోర్టులో పిటిషన్ అనేటిది వెయ్యాలి. రికవరీ ఆఫ్ మనీ అనే ఒక సూట్ వేయాలి. సరే, సూటు వేశారు, అతను రెస్పాండ్ అవ్వలేదు, అతను కంటెస్టే చేశారనుకోండి కేసు, మనకు ఆర్డర్ వస్తుంది. మనీ రికవరీ అనేటిది ఆర్డర్ వచ్చాక అతను ఎగ్జిక్యూట్ చేయాలి. చేయని సిచ్యువేషన్లో ఉంటే దాన్ని ఎలా మనం చేసుకోవాలో చెప్తున్నాను నేను. వన్స్ మనకు ఆర్డర్ వచ్చాక అతనికి ఒక ప్రాపర్టీ ఉంటుంది, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. ఒక ప్లేస్లో పలానా ఎల్బీ నగర్లో అతనికి ఒక ఇల్లు ఉంది, సొంత ఇల్లు. అతను మన తరపున ఒక ఆర్డర్ ఫేవర్గా వచ్చింది, ఒక 20 లక్షల ఆర్డర్ వచ్చింది అతను తీసుకున్నందుకు, ఇవ్వలేనందుకు. వచ్చినప్పుడు మనము వన్స్ ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ అవ్వగానే అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అనేటిది మనకి వేసుకోవడానికి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ పిటిషన్. అది ముందు కూడా వేయచ్చు మనం. అంటే అతను అమ్ముకునే సిచ్యువేషన్లో ఉండి ఎస్కేప్ అవ్వాలని ముందు అనుకున్నారనుకోండి, మనం రికవరీ ఆఫ్ మనీ సూట్ ఎప్పుడైతే వేస్తామో దాంతోపాటు ఒక ఐఏ అప్లికేషన్ అనేటిది వేయచ్చు. అతను ఉన్న ఇల్లును కూడా అమ్ముకొని ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉందని మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ అతను ఏదైతే ప్రాపర్టీ ఉందో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, కోర్టుకి అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ అని ఒక పిటిషన్ వేసేసి మనం దాంట్లో స్టే తెచ్చుకోవడం అలాంటివి చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, టైం పీరియడ్ అనేది చాలా వాల్యుబుల్. మీరు కరెక్ట్ టైం పీరియడ్లో వేయకపోతే మనకే నష్టం అండి. సో 3 సంవత్సరాల గడువులో మనం రికవరీ అనేది సూట్ వేయడానికి మనకు రైట్ ఉంటుంది. 3 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఎలాంటి రైట్ ఉండదు. ఇంకొకటి, లిమిటేషన్ అనేటిది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ. లిమిటేషన్, ఎగ్జాంపుల్, నేను ఈరోజు ఒక పర్సన్ దగ్గర అమౌంట్ తీసుకున్నప్పుడు ఒక అగ్రిమెంట్ అనేటిది ఎగ్జిక్యూట్ చేస్తాను, ఒక 2 yearsలో ఇస్తాను అని చెప్తాను. 3 years ఆఫ్ అగ్రిమెంట్ వ్యాలిడిటీ అని చెప్పాను ఇంతకుముందే, అదే ఉంటుంది. 2 yearsలో ఇచ్చేటప్పుడు నేను దీనికోసం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటిది 1% అలా పే చేస్తానని ఒప్పుకుంటాను. మనం ఆ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఇంట్రెస్ట్, ఇప్పుడు లిమిటేషన్ చెప్పాను 3 సంవత్సరాలు గడువు అని, ఆ 3 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2022 అండి, 22 కాబట్టి 25 వరకు లిమిటేషన్ ఉంటుంది. సో 24 వరకు అతను ఇంట్రెస్ట్ కడుతూ ఉంటారు, ఒక 2 years కడుతూ ఉంటారు.
కట్టి అక్కడికి ఆపేసేసారు అనుకోండి, మనం ఏమనుకుంటాం జనరల్గా 25 వరకే ఉంది కదా, మన లిమిటేషన్ అనేది ఇంకో సంవత్సరమే ఉంది, అతను ఎస్కేప్ అయ్యారు అనుకోండి, ఆ టైంలో అతనికి నోటీస్ ఇవ్వాలన్నా ఏమైనా మనకు ఛాన్సెస్ లేకుండా ఉంది, 2025 కూడా అయిపోయింది అనుకోండి, అయిపోతే మన లాస్ట్ ట్రాన్సాక్షన్ అనేది దాని లిమిటేషన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ ట్రాన్సాక్షన్ అంటే అతను మనకి ఇంట్రెస్ట్ వేస్తారు కదా. ఎగ్జాంపుల్ 2024లో అంటే మనం 22లో తీసుకున్నాం కదా, 2024లో ఒక 20,000 ఇంట్రెస్ట్ కింద ఇచ్చారు అనుకోండి, ఆ 20,000 మన అకౌంట్లో పడిందా, అది కూడా అక్కడ నుంచి మళ్ళీ 3 సంవత్సరాలు మనం లాగొచ్చు. 3 years లిమిటేషన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో 24 నుంచి మళ్ళీ 3 years ఎక్స్టెండ్ అవుతుంది. అంటే కంటిన్యూస్ కాజ్ ఆఫ్ యాక్షన్, అంటే ఆ లిమిటేషన్ పీరియడ్ అనేది అతను వేస్తున్న కొద్దికి లిమిటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ 22లో తీసుకొని అతను ఏమీ మీకు ఇంట్రెస్ట్ పే చేయకుండా అతను అబ్స్కాన్లో ఉండడం, అతను మీకు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్త వితిన్ 3 years ఆఫ్ పీరియడ్లోనే మీరు పిటిషన్ అనేది, లీగల్ నోటీస్ అనేది ఇనిషియేట్ చేయాల్సిందే. అంతేగాని 3 సంవత్సరాల తర్వాత చేస్తాను అంటే మనకి టైం ల్యాప్స్ అవుతుంది, ఇంకా ఏం చేయలేం. డిలే పిటిషన్ వేసుకొని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, అదంతా అక్కడ దాకా తెచ్చుకోకుండా చూసుకోవాలండి.